వివాదంలో చిక్కుకున్నారు కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను. అటెండర్ను చెప్పుతో కొట్టింది కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తనకేం తెలియదని చెబుతున్నాడు అటెండర్. మాట పెరిగి అటెండర్ను చెప్పుతో కొట్టింది ఎక్సైజ్ సిఐ హసీనా బాను. అటెండర్ను హసీనా బాను కొట్టిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అటెండర్ ఏం చెప్తున్నాడు? దీనిపై ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను తీరు వివాదాస్పదమైంది. సాక్షాత్తు ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ నానిని చెప్పుతో కొట్టడం, దాన్ని పక్కనున్న సిబ్బంది షూట్ చేసి వైరల్ చేయడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఎక్సైజ్ సంబంధించి చాలా షాపుల్లో, అంటే మద్యం షాపులు కావచ్చు, బార్లలో కావచ్చు, పూర్తి స్థాయిలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఎక్సైజ్ కార్యాలయంపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం సిఐ హసీనా బాను వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. తన పేరు చెప్పి నువ్వెందుకు డబ్బులు వసూలు చేశావని సాక్షాత్తు ఆఫీస్ బాయ్ నానిపై ఉప్పుతో దాడి చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఈ ఘటన వివాదం కావడంతో అనంతపురం ఎక్సైజ్ కార్యాలయంలో పంచాయతీ పెట్టారు. అయితే ఆ అసోసియేషన్ ప్రతినిధులు, అదేవిధంగా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలోనే కళ్యాణదుర్గం సిఐ హసీనా బాను ఆఫీస్ బాయ్ నాని పైన చెప్పుతో దాడి చేయడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతోంది. ఇదంతా పంపకాల్లో తేడా రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వ కార్యాలయంలో అధికారి ఆఫీసు బాయ్ నుంచి కానీ, లేకపోతే ఇతర డ్రైవర్ నుంచి కానీ వసూలు చేస్తూ ఉంటారు. ఇది పూర్తి స్థాయిలో కొట్టడంతో ఆమె రివర్స్ అయ్యి పూర్తి స్థాయిలో చెప్పుతో కొట్టినట్లుగా అనుమానం వ్యక్తమవుతున్నాయి. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులకు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.